నూరు కట్ల పిశాచం కథలు అగ్నిపునీత. ఒకానొక గ్రామంలో సుదర్శనుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. ఆ గ్రామంలో మిహిరకుడు అనే మరో బ్రాహ్మణుడు అతన్ని చేరదీసి తానే విద్యాబుద్ధులు గరిపి పెంచి పెద్దవాణ్ణి చేశాడు. సుదర్శనుడు చురుకైనవాడు. ఎంతటి క్లిష్టమైన విశేషమైన అతడికి ఇట్టే వంటబట్టేది. 16 సంవత్సరాలు నిండేసరికి సకల విద్యా పారంగతుడు అయ్యాడు. మిహిరకుడు ఎందరో యువకులకు విద్యాదానం చేసేవాడు. విద్యాభ్యాసం కోసం అతడి వద్ద ఎందరో వచ్చేవారు. అందరిలోనూ సుదర్శనుడు తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇది చూసి మిహిరకుడి కూతురు శోభ సుదర్శనుణ్ణి ప్రేమించింది. సుదర్శనుడు ఏం చేసినా ఆమెకు అబ్బురంగా తోచేది. చదువైపోయాక సుదర్శనుడు గ్రామంలోనే ఉండి పురాణాలకు వ్యాఖ్యానం చెబుతూ ఊరివారి అభిమానం సంపాదించుకున్నాడు. గ్రామస్తులందరూ అతడికి తరచుగా కానుకలు ఇస్తూ ఉండేవారు. పుణ్యతిథుల్లో అతడి చేత పురాణ పఠనం చేయించి తెలియని విశేషాలకి అర్థం చెప్పించుకొని ప్రత్యేకంగా సన్మానించేవారు గ్రామస్తులు. అచిరకాలంలోనే సుదర్శనుడి ఖ్యాతి ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. అంతవరకు ఎవరికీ తెలియని విశేషాలను అతడు నలుగురికి చెబుతూ ఉండేవాడు. పురాణ కథల్లోని పరమార్థాలు అతడు వివరించి చెబుతూ ఉంటే సామాన్యులకు కూడా ఆసక్తికరంగా ఉండేవి. అలా సుదర్శనుడికి సరస్వతి అవతారమూర్తి అన్న పేరు వచ్చింది. ఆ సమయంలో మిహిరకుడి కూతురికి పెళ్లి సంబంధాలు చూడసాగాడు. అప్పుడు శోభ తల్లితో, నాన్నను నా కోసం వేరే సంబంధాలు చూడవద్దని చెప్పు. నేను సుదర్శనుణ్ణి పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. భార్య ద్వారా ఈ విషయం మిహిరకుడికి తెలిసింది. ఆయన కూతుర్ని పిలిచి, నేను నీ కోసం మంచి సంబంధం తెస్తాను. సుదర్శనుడి గురించిన ఆలోచనలు నీ మనసు నుండి తొలగించు అని చెప్పాడు. సుదర్శనుడు సకల విద్యా పారంగతుడు. నీ శిష్యులందరిలోకి మేటి. అతడి కీర్తి చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. నేనతడంటే ఇష్టపడుతున్నాను. ఇంతకంటే మంచి సంబంధం నీకెక్కడ దొరుకుతుంది అని శోభ తండ్రిని అడిగింది. సుదర్శనుడి గురించి నీవు చెప్పినవన్నీ నిజమే. అయితే వాడు పరమమూర్ఖుడు. చూస్తూ చూస్తూ నిన్ను వాడికిచ్చి పెళ్లి చెయ్యలేను. సకల శాస్త్రాలు తెలిసిన మూర్ఖుడి కంటే ఏ విద్యా గంధము లేకపోయినా లోకజ్ఞానమున్న సామాన్యుడే నిన్ను బాగా సుఖపెట్టగలడు అన్నాడు మిహిరకుడు. సకల శాస్త్రాలు తెలిసినవాడు మూర్ఖుడు ఎందుకవుతాడు? మొదటి నుంచి మన ఆశ్రమంలో పెరిగిన మూలాన అతడంటే నీకు చిన్నచూపు అన్నది శోభ. నీవు రామాయణం చదవలేదా? రావణుడు సకల శాస్త్రాలు తెలిసిన పరమమూర్ఖుడు కాదా అన్నాడు మిహిరకుడు కోపంగా. రావణుడు చిన్నతనం నుంచి దుర్మార్గుడు. సుదర్శనుడు చిన్నతనం నుంచి మంచివాడు. ఇద్దరినీ పోల్చడం నీకు తగదు. అయినా నా నిర్ణయమైపోయింది. ఇది ఇక మారదు. నేను సుదర్శనుణ్ణి తప్ప వేరెవ్వరినీ పెళ్లి చేసుకోను అని తండ్రికి ఖచ్చితంగా చెప్పేసింది. కూతురు అంటే ఎంతో అభిమానం ఉండటం వల్ల మిహిరకుడు కాదనలేకపోయాడు. ఆమెను సుదర్శనుడికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే సుదర్శనుడు గ్రామం విడిచిపోతానన్నాడు. వద్దని మిహిరకుడు ఎంతో బలవంత పెట్టాడు. కానీ సుదర్శనుడు వినకుండా, ఇంతకాలం నేను మీ నీడలో పెరిగాను. వివాహితుడైన పురుషుడు స్వయం సంపాదనతో భార్యాబిడ్డలను పోషించుకోవాలి. నేను ఇక్కడే ఉంటే నా సంపాదనకు వ్యక్తిత్వానికి గుర్తింపు గౌరవం ఉండవు. అందరూ నన్ను డబ్బుకి ఆశపడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని అంటారు. అందుకే నేను కట్టుబట్టలతో బయలుదేరి వెళ్ళి స్వయం ప్రతిభతో డబ్బు సంపాదించుకొని అప్పుడు గ్రామానికి తిరిగి వస్తాను అని అన్నాడు. భర్తతోడిదే లోకమని శోభ కూడా కట్టుబట్టలతో అతడితో ప్రయాణమయ్యింది. ఇద్దరూ ఆ విధంగా ఆ గ్రామం వదిలిపెట్టి ఒక అరణ్య మార్గం పట్టారు. అక్కడ దారి తప్పి తిరిగిన చోటనే తిరుగుతూ అవస్థపడుతూ ఉండగా శోభకు అంతులేని దాహం కలిగి ఒక చోట కుప్పకూలిపోయింది. అప్పుడు సుదర్శనుడు మంచినీళ్ల కోసం అన్వేషిస్తూ చాలా దూరం వెళ్ళాడు. ఈలోగా ఆ వైపు గుర్రం మీద ఓ సంపన్న క్షత్రియ యువకుడు వచ్చాడు. అతడి పేరు ధీరవర్మ. వేటకై అతడు ఆ అరణ్యంలోకి తరచుగా వస్తూ ఉంటాడు. అతడు నేల మీద పడి ఉన్న శోభని చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. వెంటనే గుర్రం మీద వెళ్ళి సమీపంలో ఉండే కొలను నుంచి తామరాకు దొప్పలో నీళ్లు తెచ్చాడు.
కొన్నీళ్లు ఆమె ముఖంపై చిలకరించి స్పృహ తెప్పించి మరికొన్ని నీళ్లు ఆమె చేత తాగించాడు. శోభకు ప్రాణం లేచి వచ్చింది. ఆమె ధీరవర్మకు నమస్కరించి, సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడారు. నీ రుణం ఎలా తీర్చుకోను అని అన్నది. ధీరవర్మ ఆమె వంక అభిమానంగా చూస్తూ, నేను ఒక క్షత్రియ యువకుణ్ణి, సకల విద్యలలోనూ ఆరితేరిన వాణ్ణి. ఏ నాటికైనా మా రాజ్యానికి సైన్యాధికారిని కాగలనని నా నమ్మకం. నాకు సరైన జోడీ కావాలి. నీవు నాకు భార్యవై రుణం తీర్చుకో అని అన్నాడు. ఈ మాటలు శోభ కంగారు పడింది. నీవు అలా మాట్లాడకూడదు, నేను వివాహితను అంటూ జరిగినదంతా అతడికి చెప్పింది. ధీరవర్మ చలించలేదు. నీవు వివాహితవైనా నాకు అభ్యంతరం లేదు. అదీ కాక నీ భర్త ఇంకా జలాన్వేషణలోనే ఉన్నాడు. నేను రాకుంటే నీ ప్రాణాలు ఎప్పుడో పోయుండేవి. నా కారణంగా నీవు పునర్జన్మ ఎత్తావు. అందువల్ల నీ ప్రాణాలు నావి. పైగా నీకు నా రుణం తీర్చుకోవాలన్న కోరిక కూడా ఉన్నది. నీ భర్త వచ్చేలోగా మనమిద్దరం నా గుర్రం మీద మా నగరానికి వెళ్ళిపోదాము అన్నాడు ధీరవర్మ. శోభకు కోపం వచ్చింది. ఆమె కళ్ళెర్రజేసి, నేను పతివ్రతను, నాతో ఇలా మాట్లాడడం తప్పు. ఇలాంటి ఆలోచన వల్ల నువ్వు నాశనమైపోతావు అని హెచ్చరించింది. ధీరవర్మ ఏదో అనబోయేలోగా అక్కడికి సుదర్శనుడు తిరిగి వచ్చాడు. అతడికి ఆ చుట్టుపక్కల ఎక్కడా జలాశయం అనేదే కనబడలేదు. శోభ భర్తతో తనను ధీరవర్మ రక్షించాడని చెప్పింది. సుదర్శనుడు కూడా ధీరవర్మకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. మీరిద్దరూ నగరానికి వచ్చి మా ఇంట్లో ఉండండి. నేను నీకు రాజదర్శనం కలిగిస్తాను. ఆ పైన నీ ఇష్టం అన్నాడు ధీరవర్మ. అనుకోకుండా అవకాశం కలిసొచ్చిందని ఎంతో సంతోషించాడు సుదర్శనుడు. సరేనన్నాడు. వాళ్ళు ముగ్గురు సరైన దారిలో ప్రయాణం చేసి నగరంలోని ధీరవర్మ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంట్లో సుదర్శనుడు శోభతో 4 రోజులు ఉన్నాడు. సుదర్శనుడు ఎన్నిసార్లు అడిగినా ధీరవర్మ రాజదర్శనాన్ని వాయిదా వేస్తూ ఏవో కుంటిసాకులు చెబుతూ వచ్చాడు. సుదర్శనుడు దగ్గరలో లేనప్పుడల్లా శోభతో, నా వైభవం చూశావుగా, నీ భర్తను మరిచిపో, నన్ను వివాహం చేసుకో, సుఖపడతావు అంటూ ఉండేవాడు. శోభ అతడి తీరును కొంతకాలం సహించింది. ఆ తర్వాత ఒక రోజున భర్తతో ధీరవర్మ గురించి జరిగిందంతా చెప్పింది. ఇక్కడ మనం క్షణం కూడా ఉండొద్దు, ఎక్కడికైనా వెళ్ళి మన ప్రయత్నం మనం చేద్దాము అని అన్నది. సుదర్శనుడు ఆశ్చర్యపడి వెంటనే ధీరవర్మను పిలిచి నిలదీశాడు. ధీరవర్మ తడుముకోకుండా, నీ భార్య చెప్పింది నిజమే. అయితే నిజాన్ని ఇంతకాలము ఎందుకు దాచిపెట్టిందో అడిగి తెలుసుకో అని అన్నాడు. సుదర్శనుడు భార్యను సంజాయిషి అడిగితే, నా ప్రాణాలు కాపాడాడన్న కృతజ్ఞతతో ఇంతకాలం వీడి మాటలు సహించాను. వీడికి బుద్ధి వస్తుందేమోనని ఆశించాను. ఇక ఎదురు చూసి ప్రయోజనం లేదని గ్రహించి విషయం మీకు చెప్పేశాను అన్నది శోభ. ఆమె అబద్ధం చెబుతుంది. నా వైభవం చూసి మనసు పడి నిన్ను వదిలి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది. నేను ఒప్పుకోలేదని కోపం వచ్చి నా మీద అపనిందలు వేస్తుంది. ఏదో కష్టాల్లో ఉన్నారని జాలిపడి ఆశ్రయమిచ్చాను. అందువల్ల నాకు దక్కిన ప్రతిఫలమిది అన్నాడు ధీరవర్మ. అతడు అన్ని అబద్ధాలే చెబుతున్నాడు. మనం ఇలాంటి వాడి ఆశ్రయంలో ఉండకూడదు. తక్షణం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అన్నది శోభ కోపంగా. సుదర్శనుడు వెంటనే, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను శోభ. కారణం ఏదైనా నిజం వెంటనే నాకు చెప్పకపోవడం వల్ల నేను నిన్ను అనుమానించాల్సి వస్తుంది. నాతో పాటు రావాలంటే నువ్వు నీ పాతివ్రత్యం రుజువు చేసుకోవాలి అని అన్నాడు. శోభ తెల్లబోయింది. అందుకు నేనేం చెయ్యాలో చెప్పండి అన్నది నిశ్చలంగా. నేను విషం తింటాను. నీ పాతివ్రత్యం ప్రభావంతో నన్ను బ్రతికించుకో అన్నాడు సుదర్శనుడు. మీరు విషం తింటే నా బుద్ధి పనిచెయ్యదు. నా కళ్ళ ముందే మీరు విషం తింటూ ఉంటే ఆపకుండా ఊరుకోలేను. నేను విషం తిందామా అంటే అప్పుడీ దుర్మార్గుడు ధీరవర్మ మీరే నాకు విషం పెట్టి చంపారని మీ మీద నేరం మోపి మిమ్మల్ని రాజభటులకు అప్పగించే ప్రమాదమున్నది. నాకు మాత్రమే ప్రమాదం ఉండి మీకే ప్రమాదము రాని మరొక ఉపాయం ఏదైనా చెప్పండి. నా పాతివ్రత్యాన్ని రుజువు చేసుకుంటాను అన్నది శోభ. అయితే సీతాదేవిలాగా అగ్నిప్రవేశం చెయ్యి. అగ్ని పునీతవైనాకనే నేను నిన్ను భార్యగా స్వీకరిస్తాను
అన్నాడు సుదర్శనుడు. శోభ ఇందుకు అంగీకరించింది. దీనికి ఊళ్ళో వాళ్ళు కూడా కాదనలేదు. పురాణ కాలంలో సీత అగ్నిప్రవేశం చేసింది. సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రత్యక్షమై ఆమె పవిత్రతను నిరూపించాడు. అలాంటి విశేషం జరిగితే చూడాలని అందరికీ కుతూహలంగానే ఉన్నది. మరునాడు నగరం మధ్యలో ఓ విశాల ప్రదేశంలో శోభ అగ్నిప్రవేశం చెయ్యటానికి ఏర్పాట్లు జరిగాయి. నిర్ణయించిన ముహూర్త సమయానికి శోభ నిర్ణీత స్థలానికి చేరుకున్నది. ఆమె ముందు కట్టెలన్నీ చిన్న గుడిసె ఆకారంలో పేర్చబడి ఉన్నాయి. ఆమె లోపలికి ప్రవేశించగానే సుదర్శనుడే స్వయంగా నిప్పంటించాలి. అది ఏర్పాటు. ఈ విడ్డూరం చూడటానికి నగర ప్రజలు అంతా విరగబడి వచ్చారు. శోభ ఆ అగ్నిగృహానికి ముమ్మారు ప్రదక్షిణ చేశాక నగర ప్రజలందరినీ ఉద్దేశించి, మహాజనుల్లారా, స్త్రీ పవిత్రతను పురుషుడు శంకించటం పురాణ కాలం నుంచి వస్తుంది. నా పాతివ్రత్యం మీద నమ్మకం ఉంది కాబట్టి నేను అగ్నిప్రవేశానికి సిద్ధపడ్డాను. ఏ దేవతలో వచ్చి నన్ను రక్షించకపోతే నేనీ మంటల్లో మాడి మసైపోతాను. నా భర్త నన్ను అనుమానించాక జీవించటం కంటే అలా మాడి మసైపోవడమే నాకిష్టం. కానీ అప్పుడు మీరు నన్ను కులటగా భావించక ధీరవర్మకు బుద్ధి చెప్పండి. అగ్నిప్రవేశానికి సిద్ధపడడం ద్వారా నాకు నా భర్తపై ఉన్న అనురాగం ఏమిటో అందరికీ రుజువవుతుంది అంటూ అగ్నిగృహంలో ప్రవేశించింది. సుదర్శనుడు అగ్నిగృహానికి నిప్పు అంటించాడు. మంటలు ఒక్కసారి మిన్నుముట్టాయి. అప్పుడో విచిత్రం జరిగింది. ఆకాశంలో ఉరుములు మెరుపులు లేకుండా ఉన్నట్లుండి పెద్ద వాన పడి అగ్నిగృహం మంటలు చల్లారిపోయాయి. నగర ప్రజలందరూ ఆ అద్భుతానికి జేజేలు పలికారు. అయితే సుదర్శనుడు మాత్రం కాకతాళీయంగా కురిసిన వర్షం శోభ పాతివ్రత్యానికి రుజువు కాదన్నాడు. ఆ సమయానికి ఆ నగరరాజు అక్కడికి చేరుకొని, సుదర్శన, ఈ దారుణం గురించి విని దీనిని అడ్డుకోవాలని నేనే స్వయంగా బయలుదేరి వచ్చాను. రావడం ఆలస్యమైన సమయానికి వానపడి నీ భార్యను కాపాడింది. నీ గురించి అగ్నిప్రవేశం చెయ్యాలనుకోవడమే నీ భార్య పాతివ్రత్యానికి రుజువు. ఆమె నిజానికి పునీత. ఇంత జరిగాక కూడా ఆమె ఇంకా నీతోనే ఉండాలనుకుంటే అది ఆమెకు నీపై ఉన్న ప్రేమకు తార్కాణం. ఆమెకు భర్తవైన కారణంగా నేను నీకు నా కొలువులో ఉద్యోగం కూడా ఇస్తాను. నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. లేదు, ఒక పరమస్వాధ్వి మనసు కష్టపెట్టినందుకు నీకు కారాగార శిక్ష విధిస్తాను అని అన్నాడు. అప్పుడు అతడు మారు మాట్లాడకుండా రాజు చెప్పిన మాటలన్నిటికీ అంగీకరించాడు. శోభకు అగ్నిపునీత అన్న పేరు వచ్చింది. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, విద్యా విహీనుల్లోనే కాదు, విద్యాధికుల్లోనూ మూర్ఖులుంటారు. వారిని శాసించి సరిచెయ్యగలవాడు రాజు మాత్రమే. కానీ రాజుకే మూర్ఖత్వముంటే ఆ రాజ్యములో పునీతులకి అగ్నికి ఆహుతయ్యే ప్రమాదమున్నది. ఈ విషయమై ఆలోచించి నన్ను నేను సంస్కరించుకోవలసి ఉన్నది అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు. దేవతా విగ్రహం. ఒకానొకప్పుడు కాంభోజ దేశంలోని నిర్మలాపుర గ్రామంలో సారంగపాణి అనే సజ్జనుడు ఉండేవాడు. అతడు తనకున్న 4 ఎకరాల పొలాన్ని స్వయంగా సాగు చేసుకొని ఆ వచ్చే ఆదాయంతో భార్యాబిడ్డల్ని పోషించుకోవటమే కాక అవసరంలో ఉన్నవారికి సాయపడుతూ ఉండేవాడు. పొలం పనులు లేని రోజుల్లో అతడు 10 మందికి పురాణం చదివి వినిపించేవాడు. ఊరందరూ సారంగపాణిని మహాత్ముడని చెప్పుకునేవారు. ఇలా ఉండగా కొంతకాలానికి నిర్మలాపురం గ్రామాధికారి పాండురంగుడు కూతురికి పెళ్లి జరిగింది. అల్లుడు ఇల్లరికం వచ్చాడు. అతడి పేరు విలాసుడు. అతడికి అహంకారం ఎక్కువ. అల్లుడు కావడం వల్ల గ్రామాధికారి కూడా అతడికి భయపడేవాడు. గ్రామాధికారికి భయపడేవారందరూ విలాసుడికి భయపడేవారు. విలాసుడికి నాట్యమంటే మక్కువ. అందుకని ఊళ్ళోకి అతడొక నాట్యసుందరిని తీసుకువచ్చాడు. నాట్యసుందరి వారానికి ఒకసారి నాట్య ప్రదర్శన చేసేది. ఆ ప్రదర్శనకు వచ్చిన వారందరూ ఆమెకు కానుకలు ఇచ్చుకోవలసి ఉండేది. ఇలా కొంతకాలం సాగాక
కొందరు వ్యక్తులు నాట్య ప్రదర్శనకు రావడం లేదని విలాసుడు గ్రహించాడు. వారిలో సారంగపాణి కూడా ఉన్నాడు. విలాసుడు వారందరినీ స్వయంగా కలుసుకొని తాను నిర్వహించే నాట్య ప్రదర్శనకు తప్పకుండా రమ్మని పిలిచాడు. మిగతా అందరూ భయం కొద్దీ వెంటనే సరేనన్నారు, కానీ సారంగపాణి మాత్రం తను రాలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. విలాసుడికి సారంగపాణి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. అతడు తన మామగారికి ఆ విషయం చెప్పి, ఆ సారంగపాణికి మీరంటే కూడా లెక్క లేకుండా ఉన్నది. అతడి అహంకారం అణచడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నాడు. సాధారణంగా అల్లుడి మాటకు ఎదురు చెప్పని గ్రామాధికారి ఆ విషయంలో మాత్రం తలదూర్చాలి అనుకోలేదు. ఆయన అల్లుడితో, నాయనా, నా మాట విను. ఆ సారంగపాణి కుటుంబ పోషణ కోసం స్వయం కృషి చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఉన్నంతలో 10 మందికి సహాయపడతాడు. తీరిక సమయంలో దైవచింతనలో గడుపుతాడు. ఆయన మహాత్ముడు. పొరపాటున మానవుల మధ్య పడ్డాడు. అటువంటి వాడితో శత్రుత్వం మంచిది కాదు అని హితబోధ చేశాడు. మామ చెప్పిన హితువు విలాసుడికి తలకెక్కలేదు. కానీ ఆయన వల్ల తన పని జరగదని మాత్రం గ్రహించాడు. ఆయన నాట్యసుందరిని కలుసుకొని, సుందరి, ఈ ఊళ్ళో సారంగపాణి అనే దైవభక్తుడు ఉన్నాడు. నీ నాట్యం కంటే ఆయన చెప్పే పురాణమే గ్రామస్తులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. పైగా ఆయన నీ నాట్య ప్రదర్శనలకు పిలిచినా కూడా రాడు. అది నీకు అవమానం కాదా? ఎలాగో అలా నీవు ఆయన్ని ఆకర్షించి నీ నాట్య ప్రదర్శనలకు రప్పించుకోవాలి. లేకపోతే ఈ గ్రామంలో నీ ప్రదర్శనలు ఎంతో కాలం సాగవు అని అన్నాడు. విలాసుడు ఊహించినట్లుగాని అతడి మాటలకు నాట్యసుందరి ఉక్రోశపడింది. ఎలాగైనా సారంగపాణిని ఆకర్షించి తన నాట్య ప్రదర్శనలకు వచ్చేలా చెయ్యాలన్న ఉద్దేశంతో అతడి ఇంటికి వెళ్ళింది. అయితే అతడితో కాసేపు మాట్లాడేసరికి ఆమెకు బుద్ధి మారిపోయింది. ఆమె సారంగపాణికి 2 చేతులు జోడించి నమస్కరించి, ఊరంతా చెప్పుకుంటున్నట్లు మీరు మహానుభావులు. మీ వంటి వారు చెప్పే సాధారణమైన మాటలే వేదవాక్కులు. అలాంటిది పురాణం చెబితే ఆ వ్యాఖ్యానం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇక మీదట నేను కూడా రోజూ మీరు చెప్పే పురాణానికి వస్తాను అని అన్నది. సారంగపాణి సరేనన్నాడు. అయితే తను ప్రతిరోజు పురాణం చెప్పనని, చెప్పే రోజున తప్పకుండా తన కొడుకు చేత కబురు పెడతానని మాటిచ్చాడు. ఇది తెలిసిన తర్వాత విలాసుడికి కోపం మరింతగా పెరిగిపోయింది. నాట్యసుందరిని ఏమీ అనలేక ఊరుకున్నాడు. కానీ సారంగపాణిని ఏదో విధంగా బాధ పెట్టాలన్న పట్టుదల మనసులో కలిగింది. బాగా ఆలోచించి ఒక రాత్రి తన పశువులను వదిలి సారంగపాణి పంట చేనంతా నాశనం చేయించాడు. మరో రాత్రి కొందరు మనుషుల్ని పురమాయించి సారంగపాణి ఇంట దొంగతనం చేయించాడు. దానితో ఎన్నడూ దేనికి ఇబ్బంది పడని సారంగపాణి పరిస్థితి మారిపోయింది. అతడు గ్రామాధికారిని కలుసుకొని జరిగిన అన్యాయం గురించి చెప్పాడు. ఆ విషయమే దర్యాప్తు చేయించి తనకు తగిన నష్టపరిహారం ఇప్పించమని కోరాడు. జరిగిందేమిటో గ్రామాధికారికి తెలుసు. దర్యాప్తు చేయిస్తే తన అల్లుడి దురాగతాలు బయటపడతాయని తెలుసు. అందుకని, సారంగపాణి, గ్రామంలో ఇందరి పంట చేలుండగా నీ ఒక్కడి పంటలే ఎందుకు నాశనమయ్యాయి? ఇన్ని ఇల్లుండగా నీ ఇంటనే ఎందుకు దొంగతనం జరిగింది? అంటే నీలో నిర్లక్ష్యం పెరిగిపోయి ఉండాలి, లేదా నీవు దురదృష్టవంతుడివై ఉండాలి. ఈ రెండిటికీ నేనేం చెయ్యగలనో చెప్పు అని అన్నాడు. కానీ గ్రామాధికారికి మనసులో మాత్రం సారంగపాణికి అవసరమయ్యే ధనసాయం కొంతైనా చెయ్యాలని ఉన్నది. కానీ అలా చెయ్యడానికి వీల్లేదని ముందే మామను హెచ్చరించాడు విలాసుడు. అంతేకాదు, విలాసుడికి భయపడి ఊళ్ళో ఒక్కరు కూడా సారంగపాణికి సహాయపడలేదు. విధిలేక సారంగపాణి నేరుగా కాంభోజరాజుకు ఫిర్యాదు పంపించాడు. వారం తిరగకుండా రాజు నుంచి బదులు వచ్చింది. రాజుకు పంపే ఫిర్యాదులు గ్రామాధికారి ద్వారా రావాలట. అలా రాని ఫిర్యాదులను రాజు పరిశీలించడట. సారంగపాణికి ఇప్పుడు పూట గడవటమే కష్టంగా ఉంటుంది. అది తెలిసిన నాట్యసుందరి అప్పుడప్పుడు అతడికి డబ్బిచ్చి సహాయపడుతుంది. అది తెలిసిన వారెవరైనా సారంగపాణికి సాయపడాలి అనుకుంటే నాట్యసుందరి ద్వారా సహాయం అందజేసేవారు. విలాసుడికి ఈ విషయం తెలియకుండా దాచటానికి నాట్యసుందరి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నది. కానీ కిట్టని వారెవరో అతడికి ఈ విషయం చేరవేశారు.
దాంతో అతడు నాట్యసుందరిని సంజాయిషి అడిగాడు. ఇలాంటిదేదో జరగవచ్చని నాట్యసుందరికి తెలియకపోలేదు. అందుకని ఆమె ముందే ఓ సమాధానాన్ని సిద్ధం చేసుకున్నది. ఆ ప్రకారం సారంగపాణి దైవాస సంభూతుడట. ఆయన ఉసురు విలాసుడికి తగిలితే సర్వనాశనమైపోతాడన్న భయంతో తను సారంగపాణిని శాంతపరుస్తున్నదట. ఆ మాట చెప్పి, ఆయన విషయంలో నీకు తోచింది నువ్వు చెయ్యి, కాదనను గాని నన్ను మాత్రం ఆయనకు సాయపడకుండా వారించకు అన్నది ఆమె. విలాసుడికి నాట్యసుందరి చెప్పిన జవాబు రుచించలేదు. నా దృష్టిలో సారంగపాణి దైవ సంభూతుడు కాదు. నీ వల్ల సహాయం పొందుతూ కూడా నీ నాట్య ప్రదర్శనకు రావటం చిన్నతనమనుకునే అహంకారి. ఆయన నీ ప్రదర్శనకు వస్తే తన సమస్యలన్నీ తీరిపోయేవి కదా. నీవంటే అంత చిన్నచూపు ఉన్నప్పుడు ఆయన నీ మీదనే ఎందుకు ఆధారపడాలి? ఆ దేవుణ్ణే వేడుకొని తన చిక్కులన్నీ తీర్చుకోవచ్చు కదా. కాబట్టి నా మాట విను. ఇక మీదట నీవు ఆయనకు సహాయపడితే నేను నిన్ను ఈ గ్రామం నుంచి బయటకు పంపేస్తాను అన్నాడు విలాసుడు. నాట్యసుందరి ఆ విషయం సారంగపాణికి చేరవేసి, ఇక మిమ్మల్ని ఆ దేవుడు తప్ప వేరెవ్వరూ కాపాడలేరు అని బాధపడింది. అతడు దానికి బదులుగా, నా అవసరం కోసం సర్వాంతర్యామి అయిన భగవంతుడి ముందు చెయ్యి చాచలేను, నోరు విడిచి అడగలేను. నా వేడుకోలుతో నిమిత్తం లేదు. ఆయన ఏం కావాలనుకుంటే అదే జరుగుతుంది అని అన్నాడు. ఆ రాత్రి సారంగపాణికి కలలో భగవంతుడు కనిపించి, వత్స, నీ మనోధైర్యం, సచ్చలిత, భక్తి శ్రద్ధలు నాకు నచ్చాయి. నీ వంటి వాడికి సహాయపడటం నా బాధ్యత. రేపు ఉదయం నిద్రలేచి స్నానాదులు నిర్వహించాక నీ పెరట్లో ఉత్తరాన మందార మొక్కకు 2 అడుగుల దూరంలో అడుగులోతు తవ్వితే ఒక దేవతా విగ్రహం బయటపడుతుంది. దాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠ చెయ్యి. అటు పిమ్మట నిన్నెవ్వరూ బాధించలేరు. విలాసుడు వంటి వారి వల్ల బాధలకు గురైన వారు నీ ఆశీర్వాదం పొందితే చాలు, వారి కష్టాలన్నీ తీరిపోయి సుఖంగా ఉంటారు. ఆ విగ్రహాన్ని నీ పూజా మందిరం నుంచి ఎవ్వరూ కదపలేరు. ఇంట్లో వాళ్ళు సత్పురుషులుగా మనగలిగినంత కాలం ఆ విగ్రహం మీ ఇంట్లో తరతరాలుగా ఉంటుంది అని అన్నాడు. మర్నాడు సారంగపాణి నిద్రలేచి భగవంతుడు చెప్పినట్లే చేశాడు. దేవతా విగ్రహాన్ని అతడు తన పూజా మందిరంలో ప్రతిష్ఠ చెయ్యగాని ఎన్నో వింతలు జరిగాయి. సారంగపాణి ఇల్లు దోచిన దొంగలు తాము దోచిన సొమ్మంతా వెనక్కు తెచ్చి ఇచ్చేశారు. విలాసుడి పశువులు పాడు చేసిన పొలం మళ్ళీ యథాప్రకారం పచ్చగా మారిపోయింది. ఆ తర్వాత నుంచి సారంగపాణి ఇంటికి జనం తీర్థ ప్రజల్లా రాసాగారు. ఇది తెలిసిన విలాసుడు ఎంతో ఆగ్రహించాడు. సారంగపాణిని దెబ్బతీయాలని అతడు ఆయన ఇంటికి నిప్పు పెట్టించాడు. ఇంటి పెరట్లో విషసర్పాలను వదిలాడు. యమదూతల్లాంటి వాళ్లను పంపి ఆ ఇంటి వాళ్లను హింసించమన్నాడు. కానీ ప్రహ్లాదుడి విషయంలో హిరణ్యకశిపుడిలా అతడు అన్నింట్లోనూ భంగపడ్డాడు. విలాసుణ్ణి తగిన విధంగా శిక్షించమని దేవతా విగ్రహాన్ని కోరవలసిందిగా ఊరివారందరూ సారంగపాణిని కోరారు. అతడు ఒప్పుకోలేదు. ఇది దేవతా విగ్రహం, రక్షించటమే తప్ప శిక్షించటం దీని పని కాదు. విలాసుడు వంటి వారి వల్ల ఎవ్వరికీ ప్రమాదం లేకుండా చేయడమే ఈ విగ్రహం ఆశయం. విలాసుణ్ణి మార్చడం నా ఆశయం కాదు అని స్పష్టంగా చెప్పేశాడు. ఇలా ఉండగా దేవతా విగ్రహం గురించి కాంబోజరాజుకు తెలిసింది. అతడు తాను కూడా దానివల్ల ప్రయోజనం పొందాలి అనుకున్నాడు. విలాసుడు లాంటి వారి పీడ కాంబోజరాజుకు లేదు కదా. బాగా ఆలోచించి దేవతా విగ్రహం సహాయంతో తాను చక్రవర్తి కావాలనుకున్నాడు. కాంబోజ రాజ్యానికి చుట్టూ 4 రాజ్యాలు ఉన్నాయి. నలుగురు రాజులు బలవంతులు. ఏ క్షణంలో ఎవరు ఎవరి మీద దాడి చేస్తారోనన్న భయంతో అందరూ కూడా అమితంగా ఆయుధాల్ని సైన్యాన్ని సమీకరిస్తున్నారు. ఆ కారణంగా కాంబోజరాజు కూడా ఆయుధాల్ని సైన్యాన్ని సమీకరించుకుంటూ ఉండటమే కాదు, ఏ క్షణంలో యుద్ధం వస్తుందోనన్న భయంతో అప్రమత్తుడై ఉంటున్నాడు. తనకు సంబంధించినంత వరకు పొరుగురాజులందరూ విలాసుడు వంటి వారేనని అనుకుంటున్నాడు అతను. కాంబోజరాజు నిర్మలాపురంలోని సారంగపాణి ఇంటికి వెళ్ళి తన అభిష్టం చెప్పుకున్నాడు. సారంగపాణి రాజును సాదరంగా ఆహ్వానించి అతడి తరపున దేవతా విగ్రహాన్ని కోరిక కోరాడు. ఆ ప్రకారం కాంబోజరాజు శత్రువులకు దుర్నిరీక్షుడు కావాలి. తలపెట్టిన యుద్ధంలో అపజయమన్నది ఉండరాదు. అప్పుడు సారంగపాణి చెవిలో,
ఇలాంటి కోరిక కోరే అర్హత కాంబోజరాజుకు లేదు. ఈ విషయం నిర్భయంగా ఆయనకు చెప్పు అన్న మాటలు వినిపించాయి. అంతవరకు ఇలా జరగలేదు. సన్మార్గులు కోర్కెలు తీరేవి, దుర్మార్గుల కోర్కెలు తీరేవి కాదు. తప్పితే సారంగపాణి చెవిలో అలా మాటలు వినబడటం అదే మొదటిసారి. అందుకు ఆశ్చర్యపడుతూనే సారంగపాణి రాజును ఏకాంతంలోకి పిలిచి విషయం చెప్పాడు. అది విన్న కాంబోజరాజు కళ్ళెర్రబడ్డాయి. సారంగపాణిపై కత్తి దుయ్యాలి అనుకున్నాడు. కానీ వరలో నుంచి కత్తి రాలేదు. అయినా ఆవేశాన్ని చంపుకోలేక చరచరా పూజామందిరంలోకి నడిచి వెళ్ళి, నా విష్ణు పృథివీపతి అన్న పెద్దల మాట, సామాన్యుల కోరికలు తీర్చని నీవు ప్రజాక్షేమం కోరే రాజును ఇలా అవమానపరచడం నిన్ను నీవే కించపరుచుకోవడం కాదా అని అన్నాడు. అప్పుడు విగ్రహంలో నుంచి ఇలా మాటలు వినిపించాయి. ఓ రాజా, నీవు నా దయ పొందటానికి అర్హుడివి కాదు, అవివేకివి కూడా. ఒక చిన్న రాజ్యానికి నిన్ను ప్రభువును చేశాను. ఈ నిర్మలాపురంలోని సారంగపానికి గ్రామాధికారి కారణంగా అన్యాయం జరుగుతూ ఉంటే ఫిర్యాదు గ్రామాధికారి ద్వారా రాలేదని అతడి విన్నపాన్ని తిరస్కరించావు. అసహాయుడై ఉక్రోశిస్తున్న అతన్ని నేను ఆదుకుంటే నా వల్ల ప్రయోజనం పొందాలని ఇక్కడికి వచ్చావు. ప్రజాక్షేమం కోసం నీ దగ్గరకు వచ్చిన ఒక చిన్న విన్నపాన్ని చదవలేని నీవు రాజ్య విస్తీరణ కాంక్షతో రాజధాని నుంచి నిర్మలాపురానికి వచ్చేశావు. ఇది నీ అవివేకం కాదా? కాంబోజరాజు వెంటనే, శత్రు నిర్మూలన కోసం రాజ్య విస్తీరణ కాంక్ష రాజులకు ఉంటుంది, అది అవివేకం కాదు అని అన్నాడు. నీ రాజ్యంలో ప్రజల కష్టాలు తీర్చడానికి ఒక దేవతా విగ్రహం వెలిసింది. అది కష్టాలు తీరుస్తున్నదని తెలియగానే నీకేం అనిపించాలి? నా రాజ్యంలో నేనుండగా ప్రజల కష్టాలు తీర్చడానికి దేవతా విగ్రహం అవసరం ఏమిటి అనే ఆలోచన రావటానికి బదులు నా సహాయం కోరాలి అనుకున్నావు. అది స్వార్థపరుల లక్షణం. ఏ రాజ్యములో ప్రజలు తమ అవసరాలకు దేవతా విగ్రహాల మీద ఆధారపడరో ఆ రాజు అసమర్థుడని అర్థం. నీకున్న రాజ్యాన్ని ఏలటానికి అసమర్థుడివైన నీకు రాజ్య విస్తరణ కాంక్ష ఎందుకు అన్న మాటలు దేవతా విగ్రహం నుంచి వినిపించగానే కాంబోజరాజు సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చెయ్యగానే, నా రాజ్యంలో కూడా తప్పక దేవతా విగ్రహాలు వెలిసే ఉంటాయి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.